హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో రెవెన్యూ శాఖలోని కస్టమ్స్ డిపార్ట్మెంట్లో కొన్ని జాబ్ వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే బేసిక్ శాలరీయే 45,000 రూపాయల వరకు కూడా ఇస్తారు. మీరు ఏ క్యాస్ట్ అయినా సరే ఫ్రీగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. ఇంటర్వ్యూ లాంటివి కూడా ఏమీ కూడా ఉండవండి. ఈ వీడియోలో ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలా అన్ని వివరాలు కూడా పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. రెవెన్యూ శాఖకి సంబంధించి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఇవి కంప్లీట్గా గ్రూప్ సి కేటగిరీ జాబ్స్ అండి. అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ జాబ్స్కి మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్ ద్వారా కుదరదు. మీకు ఈ నోటిఫికేషన్లోనే ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇదే ఫార్మాట్లో మీరు A4 షీట్ మీద ప్రింట్ తీసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి నోటిఫికేషన్లో ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. April 30th లాస్ట్ డేట్ అండి. ఈ లోపు మీరు ఎప్పుడైనా సరే అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా సెండ్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. అయితే మీకు చెన్నైలో పోస్టింగ్ ఉంటుంది, అది మాత్రం మర్చిపోవద్దు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరికైతే ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ పొజిషన్స్ గురించి అయితే మాట్లాడదాము. ఇక్కడ మీరు చూడొచ్చు, 10వ తరగతి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలండి. దాంతోపాటు ఐటీఐ కూడా చేసి ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశము. ముందుగా సీమెన్ అనేది ఫస్ట్ పొజిషన్ అనమాట. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మెకనైజ్డ్ నౌకల్లో 3 సంవత్సరాల అనుభవం అయితే ఉండాల్సి ఉంటుంది. అందులో 2 సంవత్సరాలు హెల్ప్ మెన్ గా పనిచేసి ఉండాలి. అంటే ఏం లేదు, మీకు షిప్స్ మీద ఒక అవగాహన అయితే ఉండాలి. మెరైన్కి సంబంధించి ఏదైనా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఇక సెకండ్ జాబ్ పొజిషన్ చూసుకున్నట్లయితే గ్రీజర్ అనేది ఉంటుంది. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మెకనైజ్డ్ నౌకల్లో మెషినరీ నిర్వహణలో మీకు 3 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. 10th క్లాస్ అనే కాదండి, 10th క్లాస్ అనేది మినిమం రిక్వైర్మెంట్ మాత్రమే. ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయంలో SC ST క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల వరకు కూడా మీకు ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అంటే ఈ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో BCA BCB BCC BCD ఇలాగా ఈ క్యాస్ట్ అభ్యర్థులందరికీ కూడా 25 ఇయర్స్ కంటే కూడా ఎక్స్ట్రాగా ఒక 3 ఇయర్స్ వరకు మీకు ఏజ్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. దివ్యాంగులు అదనంగా మీకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఏజ్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మీ అందరూ కూడా ఆఫ్లైన్ ద్వారా ఇందాక నేను చెప్పినట్లుగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి వాళ్ళకైతే స్పీడ్ పోస్ట్ ద్వారా వాళ్ళు మీకు ఒక అడ్రస్ కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్లో మీరు ఇక్కడ చూడొచ్చు అడ్రస్ అనేది. సో ఈ అడ్రస్కి మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రిటర్న్ టెస్ట్కి డేట్స్ అయితే ఇస్తారు. డేట్స్ అనేవి మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం కానీ లేదా మీకు ఈమెయిల్కి ఏదైనా మెసేజ్ రావడం కానీ వస్తుంది. మీరైతే ఎక్కడైతే మీకు లొకేషన్ ఇస్తారో అక్కడికి వెళ్ళి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీకు రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి రీజనింగ్, అర్థమెటిక్ ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ ఈ 3 టాపిక్స్ అయితే ఉంటాయండి. తర్వాత ఈ రిటర్న్ ఎగ్జామ్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు PED ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది పెడతారు. ఇందులో మీకు స్విమ్మింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ గా మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందండి. సో ఇంతే అనమాట. ఈ 4 టెస్టులు కానీ మీరు క్వాలిఫై అయినట్లయితే ఫైనల్ గా మీకు జాబ్ అనేది పోస్టింగ్ వచ్చేస్తుంది. స్టార్టింగ్ శాలరీయే మీకు దాదాపుగా 45,000 ఉంటుందండి స్టార్టింగ్. ఎందుకంటే మీకు షిప్స్ దగ్గర వర్క్ ఉంటుంది కాబట్టి మొత్తం కూడా స్టార్టింగ్ 45 నుంచి అలాగా మీ యొక్క ప్రమోషన్స్ మీద తర్వాత మీ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద అలాగా శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో 10th క్లాస్ ITI ఎవరైతే చేసి ఈ మెకనైజ్డ్ నౌకల దగ్గర అంటే షిప్స్ దగ్గర ఎవరికైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఏదైనా వర్క్ చేయడం కానీ లేదా ఏదైనా అసిస్టెంట్ వర్క్స్ లో కానీ ఎవరైనా ఆల్రెడీ ఇప్పటి వరకు చేసి ఉంటే మీ అందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. టోటల్ గా ఒక 10 వేకెన్సీస్ వరకు కూడా ఉన్నట్లు మనకైతే నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ సెక్షన్ లో ఈ జాబ్ నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. మీకైతే టైం డ్యూరేషన్ April 30th లాస్ట్ అనమాట. సో ఇదండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.